రైట్ చూడమ్మా 1 మైనస్ 2/7 ప్లస్ 2² / 7² మైనస్ 2³ / 7³ ప్లస్ 2⁴/7⁴ అండ్ సో ఆన్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? సార్ పాయింట్ 1 అండ్ సో ఆన్ అన్నాడే కానీ ఎన్ని టర్మ్స్ చెప్పలేదు. ఎన్ని టర్మ్స్ చెప్పలేదు అంటే అది అనంత పదాల మొత్తం. ఓకేనా? అంటే ఇన్ఫైనైట్ సిరీస్ అని అర్థం చేసుకోవాలి. ఇన్ఫైనైట్ సిరీస్ అనగానే ఇది జీపీ నాకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మైనస్ అనేది వచ్చింది పోయింది, మళ్ళీ వచ్చింది పోయింది, అంటే మైనస్ వస్తుంది పోతుంది అంటే నీ ఆర్ వాల్యూ ఖచ్చితంగా నెగిటివ్ గుర్తుపెట్టేసుకో. ఓకేనా? రైట్ చూడమ్మా 1 కాస్త 2/7 అవ్వాలి అంటే నేను -2/7తో మల్టిప్లై చేసాను, ఎందుకంటే అక్కడ మైనస్ కూడా ఉంది, అవునా కాదా? ఓకే, అంటే ఆర్ వాల్యూ నేను ఎంత అనుకుంటున్నానమ్మా -2/7 అనుకుంటున్నాను. ఓకే, కన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, సో చూడమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి -2/7తో మల్టిప్లై చేశాను, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ కూడా -2/7తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 2 × 2 2² అయింది, 7 × 7 7² అయింది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అంటే ఆర్ వాల్యూ వచ్చేసింది నాకు ఎంత? మా ఆర్ వాల్యూ -2/7. ఏ వాల్యూ ఎడు తెలుసు ఎంతమంది? 1, అవునా? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అడిగింది. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటమ్మా? a/1 - r, అవునా కాదా? అంటే a అంటే 1/1 - r, 1 - r అంటే 1 - of -2/7. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 - of మైనస్ అంటే +2, 7 + 2 అంటే ఎంత? డినామినేటర్ 9/7 కాస్త పైకి వెళ్ళిపోతే 7/9. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థం చేసుకుంటే ఇంత ఈజీగా ఉంటుందమ్మా క్వశ్చన్స్.